ఆచి చికెన్ మసాలా. వైసీపీ దీక్షలోనే జగన్ను తిట్టిన మహిళ. ఏంటి షాక్ అయ్యారా? నేను అంతే షాక్ అయ్యా. మీరు అది నిజంగా చూసారంటే పక్కాగా షాక్ అవుతారు. ఇది ఎక్కడ చోటు చేసుకుంది ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ అధిష్టానం ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది పార్టీ కేడర్కి. అది దేనికి సంబంధించింది అంటే ఈ డిఎస్సికి పైన. సరే, అసలు ఆ డిఎస్సికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసినా కానీ వాళ్ళు ఆ దీక్షలు చేపడతాం అది సరే, పార్టీ చెప్పింది కాబట్టి చెయ్యాలి. అయితే నెల్లూరు జిల్లా కోవూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ దీక్షా శిబిరం పెట్టారు, బాగుంది, మహిళల్ని ఎవరిని పిలిచారు. అందుకనే నిజంగా అభ్యర్థులు ఎక్కడైనా ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడిస్తున్నారని చెప్పేసి పలు సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నెల్లూరులో జరిగిన ఘటన ఏంటి అంటే నెల్లూరు జిల్లా కోవూరు, ఇక్కడ దీక్షా శిబిరం అని పెట్టారు. ఒక మహిళని పిలిచారు, అంటే కొంతమంది కూర్చోబెట్టారు అనుకోండి. అక్కడ ఎవరెవరు? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వీరిద్దరు ఉన్నారు ఆ షామియానా హౌస్లో, ఆ లోపల ఆ టెంట్లో. ఈ మహిళ ఏం మాట్లాడిందో ఒకసారి వినండి, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేపల పులుసు అమ్ముకునే ఒక ఎదవ వాడు మాట్లాడుతుంటే నాకు నిజంగా వాడు దాని దొరికితే చెప్పు తీసుకొని కొట్టాలి అనిపిస్తుంది. జగన్ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటో చెప్తా. జనరల్గా వీడియో మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎడిటింగ్ చేసిన వీడియోనా లేకపోతే నిజంగానే ఆ మహిళ మాట్లాడిందా? ఎంత ఇదిగా మాట్లాడదామన్నా మరీ అంత స్పృహ లేకుండా ఎవరు ఉండరే. నాకు తెలిసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కట్ చేసి ఆ తర్వాత ఈవిడ చేపల పులుసు వండుకునేది అని చెప్పేసి తిట్టినట్లుందా, లేదా డైరెక్ట్గా తిట్టినట్లు అనిపిస్తా ఉందా? సో అది బహుశా నాకు తెలిసి ఎడిట్ చేసిందేమో. కాకపోతే అంత స్పృహ లేకుండా ఎవరు మాట్లాడరు. పైగా వైసీపీ దీక్షా శిబిరంలో ఆవిడ ఎలా అంటుంది, ఇది ఒకటి. అసలు యాక్చువల్గా ఆవిడ అంటున్న పదాలకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సింక్ అయ్యేలా లేదు. నెల్లూరు అంటే నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి పెట్టింది ఎవరు? నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పేసి పెట్టిందేమో కిరాక్ కార్పి. సో బహుశా కిరాక్ కార్పిని తిట్టడం కోసం ఆవిడ ఆ రకమైన పదాలు ఉపయోగించిందా? సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కిరాక్ కార్పి అని చెప్పేసి ఉచ్చరించాల్సిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అనిందా? ఈ రెండింటికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, కిరాక్ కార్పి ప్లేస్లో ఆవిడ బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు అందా, లేదు నిజంగానే కిరాక్ కార్పి గారిని తిట్టినా ఆ పేరు ఉపయోగించినా అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పదాన్ని తీసుకొచ్చి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని ఆవిడ మామూలుగా ఆ స్పీచ్లో ఎక్కడైనా మాట్లాడితే ఆ పదాన్ని అక్కడ దాని ముందు పెట్టి దాని తర్వాత ఈ చేపల పులుసు అనేది పెట్టి ఎడిట్ చేసిందా? ఒకవేళ అట్లా ఎడిట్ చేసిందైతే ఇది ఖండించాల్సిన అంశమే. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో ఇష్టాంతరంగా ఎవడు పడతాడు ఏ పెద్ద అది పెట్టేసుకున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు నిజంగా ఎవడైనా ఎడిట్ చేసి పెట్టినా దానివల్ల ఉపయోగం ఏముండదు. యాక్చువల్గా నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఏంటి? ఈ రకమైన తిట్లో లేదా పొరపాటు నూరుసారి అన్నయ్య అని కాదు, అసలు వాస్తవంగా ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ఆ డిఎస్సి పైన సంబంధించి అసలు ఏం జరుగుతుంది క్లియర్ కట్గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైనా సరే దానిపైన మాట్లాడడానికి ఆస్కారం ఉందా లేదా? ఇప్పుడు అంతెందుకు, దానికి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఉన్న వైసీపీలో వాళ్ళు కూడా అక్కడ పార్టీ ఆదేశాల మేరకు ఏం చేయాలో దిక్కు దోచుకెళ్ళిపోయి కామ కూర్చున్నారు ఆ షామియానా హౌస్లో. ఇప్పుడు ఉదాహరణకి ఆ టెంట్లో ఎవరు, మన అనిల్ కుమార్ యాదవ్, ఆయన ఎవరు? ఒక డెంటిస్టు అంటే చదువుకోకుండా డెంటిస్ట్ అవర్గా మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా. అలాగే విడుదల రజని, ఆవిడెవరు? ఆవిడ కూడా అదేంటో సైబర్ మొక్క అని చెప్పేసి ఆవిడని విపరీతంగా అంటూ ఉంటారు. సరే, ఏదేమైనా ఐటీ ఎంప్లాయీగా చేశారు కదా ఆవిడ, అంటే షీఈ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యుండి కూడా తప్పని పరిస్థితుల్లో అక్కడ వాళ్ళ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి వెళ్ళి దీక్షలు చేయాల్సిందే. మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా దాని మీద మనకి ఎంత గ్రిప్ ఉన్నా అది నిజంగా కాదు, అక్కడేం జరగలేదు అని చెప్పేసి తెలిసినా
ఇక పార్టీ అధిష్టానం మేరకు మనం ఖచ్చితంగా ఆ రకంగా మాట్లాడాల్సింది. సో దానిపైన మాట్లాడాలి, ఖచ్చితంగా దానిపైన నిలదీయండి. ఇప్పుడు ఉదాహరణకి కర్నూలులో ఈరోజు చేపట్టారండి, ఏది ఆ టీచర్స్ అందరూ కూడా ఇదిగో అక్కడ ఏమీ అక్రమాలు జరగలేదు, అవినీతి జరగలేదు అని చెప్పేసి వాళ్ళ ర్యాలీలు వాళ్ళు నిర్వహించారు. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే ఒక్క డిఎస్సి పెట్టిన దానికి ఈ రకంగా నానా యాగి చేసింది వైసీపీ. ఇక్కడ వైసీపీ స్ట్రాటజీ కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ మహిళ తిట్టింది దానివల్ల ఏదో పోయింది అనే దానికంటే కూడా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే విద్యార్థులు కానీ నిరుద్యోగ యువత కానీ అప్రమత్తంగా ఉండాల్సింది ఎటువంటి విషయాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి దాన్ని వాళ్ళు ఎలా డిఫెండ్ చేయాలో తెలియక ఈ రకమైన స్టాండ్స్ తీసుకుంటున్నారని క్లియర్గా అర్థమైపోతుంది. ఉదాహరణకి ఈ పెట్టుబడులకు సంబంధించిన ఏ విషయమైనా సరే గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, ఇతరత్ర కంపెనీలు కావచ్చు వచ్చినప్పుడు ఇవి మా హయాంలో మేము తెచ్చినవే అనేది క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీ అనే ప్రధాని కూడా క్రెడిట్ చోరీ చేస్తుంది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో అసలు నో సెకండ్ థాట్. ఎందుకు అంత క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నిజంగా కానీ వాళ్ళే కనుక ఇన్వెస్టర్స్ని ఎవరినైనా ఆకట్టుకోగలిగితే మామూలుగా ఓదరగొట్టరు మీడియాలో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అది వాళ్ళ వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసే మనసు లేదు, దానికి తగినట్టుగా మరలా రేపు వాళ్ళకి మైలేజ్ పెరుగుతుంది కూటమి వాళ్ళు కానీ చెప్పేసి ఇది ఎక్కడ వైసీపీకి దెబ్బ పడుతుందో అని చెప్పేసి ఈ విషయాన్ని వాళ్ళు అసలు ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయి దాని పైన మాట్లాడేస్తున్నారు, క్రెడిట్ చోరీ అని చెప్పేసి అని వాళ్ళే చేస్తున్నారు ఒకటి. దాని తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎపిసోడ్లు కావచ్చు, అలాగే ఇతరత్ర ఏదైనా సరే అగ్రిమెంట్ చేసుకున్నా, ఎంఓయూ కుదుర్చుకున్నా, లేదా ఒక ఇన్వెస్టర్ వచ్చినా మేమే చేశాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. చివరికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అప్పుడు కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం. సో ఇలా పెట్టుబడిదారులను చూస్తే క్రెడిట్ చోరీ చేశారని చెప్పుకోవచ్చు. అదే డిఎస్సి పైన ఎలా బురద చల్లాలి? సో డిఎస్సి పైన బురద చల్లాలి అంటే పేపర్ లీక్. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి? పేపర్ లీకేజ్. తర్వాత స్టాండ్ మారింది, ఒరే పేపరే లేదు పేపర్ లీకేజ్ అని ఎలా అంటారంటే ఓహో ఎట్లా దొరికిపోయామా, ఇట్లా కాదు, మార్చాల్సిందే. నెక్స్ట్ స్టెప్ ఏంటది? స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటా అనగానే మరలా వాయిస్ వినిపించారు. ఇదే పేరు నాని ఏమన్నాడు మొన్న, మేము 16,000 టీచర్ పోస్టులు అక్రమాలు జరిగినాయి అని కాదు మేము అనేది, ఆ స్పోర్ట్స్ కోటాలో ప్యాకెట్ ఆడే వాళ్ళకి వచ్చినాయి అని చెప్పేసి పేరు నాని మాట్లాడతారు. మొన్నటిదా పేపర్ లీకేజ్ ఏమైంది పేరు నాని గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి దాన్ని గట్టిగా ప్రశ్నించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే. అది మారి స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్లు, ఆడి ఫస్ట్ వచ్చింది ఇది సెకండ్ వచ్చింది అనే పదాలు మాట్లాడుతున్నారు. అలాంటి దాన్ని గట్టిగా పట్టుకోండి. సో వీళ్ళు తేపకు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఒక దాని మీద నికరం లేదు, ఒక దాని మీద విమర్శించాలి అంటే కరెక్ట్గా ఏం జరుగుతుందని తెలియదు. కోర్టు మామూలుగా కాదు గట్టిగా అక్షంతలు వేసింది ఈ డిఎస్సి పైన. వాళ్ళకి అన్ని అక్షంతలు వేసిన వీళ్ళకి సరే మనం ఎట్లాగో లీగల్గా లేదు, ఏ పాయింట్ మన దగ్గర ఆధారం లభించలా, ఏం చేయాలి? సరే పార్టీని కొంచెం లైమ్ లైట్లో ఉంచాలి అంటే ఈ షామియానాలు కుర్చీలు మైకులు ఇవే కదా అద్దెలిపోయేది. అట్లాగే వైసీపీ నాయకులందరూ కూడా ఖాళీగానే ఉన్నారు, వేరే పని లేదని చెప్పినా తొందర చేయట్లా. కాబట్టి కొంచెం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ టాస్క్ ఇచ్చారనుకున్నా వాళ్ళందరిని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పులివెందుల్లో ఆయన షామియానా టెంట్ పెట్టుకొని ఆ టెంట్ కింద ఏమైనా కూర్చొని ఎంతమందిని కూర్చోబెట్టారు? ఆయన ఎక్కడ ఏ విషయంలో చేయరు. ఏదైనా వచ్చినప్పుడు ఆ పరామర్శ యాత్ర లేకపోతే ఇంకోటి ఉన్నప్పుడు అక్కడ మాట్లాడేస్తారు హోల్సేల్గా. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన టాస్కుల పరంగా ప్రతి నియోజకవర్గంలో చేయండి అని చెప్పేసి అన్నా, లేదా ప్రతి జిల్లాలో అన్నప్పుడు మరి ఆ కడపలో ఆయనతో పాటు ఆయన ఎంపీలు వాళ్ళు లేకపోతే ఎక్స్ఎంపీలు మినిస్టర్లు కూర్చోబెట్టి చేయించాలి కదా. ఇది ఒకటే కాదు, ఏదైనా సరే చేయించరు, ఆయన చేయరు, మిగతా వాళ్ళకి ఆ టాస్క్లు ఇస్తారు, ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. కానీ పోనీ అడిగేదాన్నన్నా గట్టిగా అడుగుతున్నారా ఏ విషయం పైన అనేది లేదు. ఇక చివరికి ఏంటంటే పరిస్థితి ఈ ట్రోల్స్ ఇట్లా దొరికినాయి. సో ఇది ఎంతవరకు నిజం ఏంటనేది, ఒకవేళ నిజంగానే ఆవిడ పొరపాటు నోరుసారి మాట్లాడింది అంటే ఇక టీడీపీ వాళ్ళు మామూలుగా అడుగుతారు దాన్ని. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఆ మహిళ
షామియానా కింద కూర్చొని అది వైసీపీ దీక్షలోనే ఆ రకంగా మాట్లాడింది అన్న వీడియో అయితే మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.